తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ముందు మనకి మూడో ప్రపంచ యుద్ధం తలెత్తే అవకాశాలు ఉన్నాయా? అసలు రానున్న 2-3 నెలల్లో మనకి భారతదేశానికి సంబంధించి యుద్ధానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్న విషయాల గురించి మనకి కూలంకషంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. అలానే మీరన్నట్టుగానే రాబోయే 2-3 నెలల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. మరి దాని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ప్రపంచవ్యాప్తముగా అనేకమైనటువంటి దుస్సంఘటనలు జరగడానికి ఇది ఆరంభం మాత్రమే. దీనికి భారతదేశం కూడా ఏం మినహాయింపు కాదు. అంతం ఎప్పుడనంటారా? గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారాలి. ముఖ్యంగా శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలోకి రావాలి అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ప్లస్ 2.5 5 సంవత్సరాలు తర్వాత ప్లస్ ఒక 9 నెలలు 5 సంవత్సరాల 9 నెలల తర్వాత ఈ యొక్క ప్రభావము ఏర్పడబోతుంది. అంటే 2030వ సంవత్సరంలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఎప్పటి నుంచో చాలామందికి ఊహాజనితమైనటువంటిది థర్డ్ వరల్డ్ వార్ అని అంటారు కదా, అటువంటిది జరగబోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా నాంది ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు 2030లో శని భూతత్వ రాశి అయినటువంటి ఈ యొక్క వృషభంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రధానంగా జలతత్వ రాశి అధిపతి అయినటువంటి రోహిణి నక్షత్రంలో ఉండగా క్షామం ఏర్పడుతుంది. క్షామం అంటే వర్షాలు పడకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం అయినా కానీ అది క్షామమే. అనేక విధ్వంసాలు జరిగి బాంబులు విస్ఫోటనాలు జరిగి లక్షల మంది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి 2030 నుంచి అప్పుడు జరిగేటువంటి గొప్పది ఏంటంటే ప్రధానంగా భారతదేశము విశ్వగురు స్థానానికి చేరుకుంటుంది. భారతదేశానికి తిరుగులేని స్థానంలో చేరుకోబోతుంది. గుర్తుపెట్టుకోండి, 2030 నుంచి 2040 కల్లా భారతదేశము ఇప్పుడు ఉన్నటువంటి అగ్రస్థాన దేశముగా విశ్వగురు స్థానానికి చేరుకుంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1/3 వంతు ప్రజలు చాలా మటుకు ఈ యొక్క విధ్వంసకర చర్యల్లో అసువులు బాసే అవకాశాలు గోచరమవుతున్నాయి. గ్రహ స్థితిగతులు అంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా 23-24 జూలై అనేటువంటిది కూడా అంత ప్రభావవంతముగా లేదు. అంటే అంత యోగంగా లేదు. అన్ని అవయోగాలే కనబడుతున్నాయి. ఏదో జరగబోతుంది, ఏదో విధ్వంసం అనేటువంటిది జరగబోతుంది. ఈ 23-24 జూలై మాసంలో 23-24 తేదీల్లో జూలై నెలలో ఏదో జరగబోతుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా 8 గ్రహాలు మనకు పాపగ్రహాల యొక్క నక్షత్రంలో ఉండడం, 9వ గ్రహం బుధుడు కూడా వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత బుధుడు కూడా ఆశ్లేష నక్షత్రం, అది కూడా వక్రీకరించినటువంటి కారణం చేత అసలు 9 గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు పాపగ్రహాలే. ఈ ప్రభావం వలన ప్రపంచవ్యాప్తముగా అందున ముఖ్యంగా భారతదేశంలో 23-24 తేదీలలో జూలై నెలలో 23-24 తేదీలలో ఏదో జరగబోతుంది. ఖచ్చితంగా సామూహిక మారణ హోమాలు కూడా జరుగుతాయి. తీవ్రవాద బాగా జరుగుతుంది. ఏదో విధ్వంసాలు జరుగుతాయి. ఇక గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేని కారణం చేత ఎంతటికైనా కానీ తెగించే అవకాశం ఉంటుంది. అణు విధ్వంసాలు కూడా జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండండి. దేవతా ఆరాధన చేయండి. అందరూ కూడా సర్పదేవత ఆరాధన అనగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మానసాదేవి ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన, మృత్యుంజయుని ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వినాయకుడి ఆరాధన, ఈ 5 దేవతల యొక్క ఆరాధన అందరూ చేయండి. ఇంట్లో ప్రతిరోజు నామస్మరణ చేసుకోండి. మీరున్నటువంటి కుటుంబం, ప్రాంతము, మీరున్నటువంటి జిల్లా, రాష్ట్రము, దేశము అందరూ కూడా సుభిక్షగా ఉంటారు. కాబట్టి దయచేసి నా యొక్క విన్నపం, జ్యోతిష్య శాస్త్రము అకల్పితము కాదు, కల్పితము కాదు, శాస్త్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహకూటమి అనేటువంటిది గ్రహ ప్రభావం ఎంతదైనప్పటికీ కూడా, మనం ఎంత గొప్ప నిఘా వ్యవస్థ పెట్టినప్పటికీ కూడా కాలగమనంలో కాలపురుషుని యొక్క ఆధీనంలో గ్రహాలు వాటి పని వాటి చేసుకుపోవాల్సిందే. మనం ఎంత ఇంటి కాపలా ఉన్నా
అనేవాడు మన కాలం మన రాత్రి బాగోలేకపోతే దొంగ మన ఇంట్లోకి ప్రవేశం చేస్తాడు, దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు. మనం కంటి మీద కునుకు లేకుండా మనం కాపలా కాస్తున్న జరిగి తీరుతుంది రాసి పెట్టుంటే. అదే షష్టగ్రహ కూటమి మరియు గ్రహణము మరియు శని మార్పు జరిగినటువంటి 29 మార్చి రోజున కాలపురుషుడు నిర్దేశించి చెప్పడం జరిగింది. ఎంత గొప్ప నిఘా వ్యవస్థలు హెచ్చరించినప్పటికీ కూడా ఆ కాలపురుషుని ఆధీనంలో జరగాల్సినటువంటి మారణకాండ, తదనంతరం భవిష్యత్తులో జరగాల్సినటువంటి విధ్వంసకర చర్యలకు సంబంధించినటువంటి నాంది మరియు భవిష్యత్తు జీవితంలో 2030వ సంవత్సరంలో గ్రహాల మార్పు వలన ఏర్పడేటువంటి యొక్క విధ్వంసాన్ని ముందుగానే శాస్త్ర ప్రకారం తెలియచేయడం అనేటువంటి కాలపురుషుని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ తప్పించలేరు. ఇది ట్రాషు, అంతా ఏమి వేస్ట్, ఇదంతా బతుకు తెరువు కోసం చెప్పుకునే మాటలు అనేటువంటి మూర్ఖులని మనం రంజింప చేయలేము. కాబట్టి అందరూ మూర్ఖులు ఉండరు కదా. చదువుకున్న వాళ్ళలో విద్యావంతులు, సంస్కారవంతులు, చదువు లేని వాళ్ళలో సంస్కారవంతులు ఉంటారు, దైవ అనుగ్రహం కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడం ద్వారా వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ, అందరూ కూడా భవిష్యత్తులో చాలా మటుకు ఇప్పటి నుంచి 29 జూలై తారీఖు వరకు కూడా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ అయిపోతుంది, మే, జూన్, జూలై ఇంకా 3 నెలలు మనం గ్రహకూటమి, షష్టగ్రహ కూటమి, గ్రహణము, శని మార్పు జరిగినప్పుడు 4 నెలల వరకు దాని ప్రభావం ఉంటుందని ఇదే సుమన్ టీవీ ప్రసార మాధ్యమంలో నొక్కి వక్కాణించి చెప్పడం జరిగింది. అదే సందర్భంగా జూలై వరకు కూడా ఈ రకమైనటువంటి తీవ్రవాదము, ప్రకృతి ప్రకోపాలు, సునామీ కానీ, భూకంపాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, ఏవైనా కానీ చాలా మ్యాసివ్ లెవెల్లో ఉండబోయే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. 18 మే నుంచి 6 జూన్ వరకు కాలసర్పయోగం ఉండబోతుంది. అలాగే 30 జూన్ నుంచి 25 జూలై వరకు కూడా శుక్రుడు వృషభ రాశిలో ఉంటాడు, శని చేత చూడబడుతుంటాడు. అలాగే ముఖ్యంగా ఆ సమయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ప్రధానంగా 22 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలంలో ప్రధానంగా, అంటే 30 జూను ఇక్కడ 22, అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము ఏదో దేశంలో అన్రెస్ట్, అది పాకిస్తాన్ కావచ్చు, ఇంకేదైనా దేశం కావచ్చు, 30 జూన్ నుంచి 30 ప్లస్ 5 జూలై అంటే 6 రోజుల మధ్యకాలంలో తీవ్రంగా ఏదో జరగబోతుంది. అంటే 30 జూన్ నుంచి 5 జూలై మధ్యకాలము చాలా కీలకమైనటువంటిది. అప్పుడు ఏర్పడినటువంటి సంఘటనల ప్రభావము 23-24 జూలైలో దానికి ముగింపు పలికే విధంగా ఉండబోతుంది. ఏదైనా కానీ జూలై వరకు కూడా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ జూలై వరకు కూడా అందరూ కూడా దైవ ధ్యానంలో ఉండే ప్రయత్నం చేసి మనల్ని మనం దైవానుగ్రహం వల్ల రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. చూసారు కదండి, రాబోయే 2-3 నెలల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించి అది బయటపడడానికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయన్న విషయాలు కూడా మనకి గురువుగారు తెలియజేశారు. అందరం కూడా అది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇంత చక్కగా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.